కాదు వారు పరిశుద్ధ. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు వల్ల అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనల. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇంకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకులు, ఈ క్రైస్తాని మతం అంటే బ్రిటిష్ వాని మతం, క్రిస్టియానిటీ, క్రైస్తవ మతం ప్రపంచంలో అతిపెద్ద డేంజర్ అయిన మతం క్రైస్తవ మతం. సో ఈ మతంలో వెళ్ళిన తర్వాత హిందువులు ఈ మతంలోకి వెళ్ళిన తర్వాత ఒక సైకోగా మారుతారు, ఒక రాక్షసుడుగా మారుతారు, ఒక తన తోటి సహోదరుడని, తన తోటి కులస్తుడని కూడా చూడకుండా వాళ్ళ మీద దాడి చేస్తారు. మతం మారకుంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే, హిందువుల సంఖ్య తక్కువ ఉంటే వాళ్ళ మీద దాడి చేసైనా మతం మారుస్తారు. కానీ మన ఒక వీరుడు తమ్ముడు, ఇది ఒక రాజోళి అనే గ్రామంలో జరిగిన ఘటన. సో 99% జనం ఆ ఊర్లో ఎస్సీ మాదిగ వాళ్ళే. సో ఎస్సీ మాదిగ అయినప్పటికీ వాళ్ళని మభ్యపెట్టి మాయపెట్టి మతం మార్చి క్రిస్టియానిటీలోకి తీసుకుని వెళ్ళారు. కానీ మన ధర్మాన్ని, మన దేశాన్ని గౌరవించి అదే ఊరివాడైనా ఒక ఎస్సీ మాదిగ సోదరుని అందరూ మతం మారారు, నువ్వు ఒక్కడు ఎందుకు మారావురా, నువ్వు కూడా మతం మారని చిత్రహింసలు పెట్టాడు, ఆయన మీద దాడి చేశారు. సో ఈ క్రిస్టియానిటీ మతం మన దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిందే. బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాము, కానీ వారి మతం మనలో వదిలేసి వెళ్ళిపోయి మన వాళ్ళకే కొందరికి డబ్బులు పంపి, అక్కడి నుంచి ఆ డబ్బుల ఆశకి ఇక్కడున్న పాస్టర్లు అనే లుచ్చా కొడుకులు స్వదేశానికే ద్రోహం చేస్తూ మళ్ళా అప్పటి వరకు తల్లి పిల్లల బ్రతికిన, అన్నదమ్ముల బ్రతికిన మనము ఈ లుచ్చా మతం నుంచి ఈరోజు కొట్లాటలకు వస్తున్నారు. హిందూ ధర్మం పాటిస్తుంటే వారిని దాడి చేస్తారు, ఇంటి మీద దాడి చేస్తారు, ఆఖరికి చంపడానికి కూడా వెనకాడరు. అలాగే మన ఒక సోదరుని దాడి చేశారు, ఎస్సీ మాదిగా, ఆయన పేరు చెప్తా ముందా. సో ఈ 99% జనం ఆ ఊర్లో క్రిస్టియానిటీ మతం తీసుకున్న తర్వాత ఈయన ఒక్కతిని మా కాళీమాత, దుర్గామాత భక్తుడు అనమాట. సో లేదయ్యా మీరు అందరు మతం, ఎంతమంది మతం మారని ఆ దేశము నా ధర్మం నాకు గొప్ప, సో నేను మతం మారునని తెగిస్తే ఆయన మీద దాడి చేసి చంపడానికి కూడా. నా పేరు నామరుదర్కారం అండి. అది రాజుల మండలం ములిపల్లి గ్రామం. నేను పుట్టినప్పటి నుంచి ములిపల్లి గ్రామంలో నేను నివసిస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా హిందువుని అండి. నేను ఎస్సీ మాదిగండి. నా చుట్టుప్రక్కల వారు నన్ను మతం మారిపోమని నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. 5-6 సంవత్సరాలు మట్టించి నేను 5-6 సార్లు భవానిమాలు కూడా వేసుకున్నానండి. పూజలు కొన్నిసార్లు ఇక్కడ ఏం చేయకుండా తక్కువ రేటుకి అమ్మేసి వెళ్ళిపోమని చెప్తున్నారండి వీళ్ళంతానే. అలా లేని పక్షాన్ని నన్ను మొన్న 3 రోజుల క్రితం నన్ను చంపేద్దామని ప్లాన్ చేశారండి.
వంద కాల్ చేసిన కానిస్టేబుల్ వచ్చారండి. వచ్చి కానిస్టేబుల్ నన్ను రక్షించి వీరు అడ్డు పెట్టారండి. నాకు ఇద్దరు చిన్న పిల్లలండి. నన్ను నైట్ రాళ్ళు వేసి కారం వేసి భయపెడుతున్నారండి. నాకు ప్రాణహాని ఉందండి. చట్టరీత్యా వాళ్ళ మీద తగు చర్య తీసుకోమని నన్ను రక్షించండి అని గ్రామస్తులు బహిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం అన్నారంలో ఈ ఘటన కలకలం రేపింది. మాది మణుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం తెలంగాణ స్టేట్. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏం చేద్దాం మనం హిందువులు, ఎస్సీ మాదిగలే మతం మారి సాటి సోదరుని అప్పటి వరకు అన్నదమ్ముల తల్లి పిల్లల బ్రతికిన వాళ్ళే ఎస్సీ మాలాగా ఉండకూడదు, నువ్వు హిందువుగా ఉండకూడదు, క్రిస్టియన్ మారని కలిసి బలవంతం పెట్టి దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. సో ఏం చేయాలి మనం? సో ఈ దేశం నుంచి క్రిస్టియానిటీ వెళ్ళగొట్టాల్సిందే. సో ప్రతి ఒక్క హిందువు ఈ హిందూకి సహకరించాలని ఈ వీడియో మూలకగా వేడుకుంటున్నాను. సో ప్రేక్షకులు మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. సో ప్రేక్షకులు, ఈ క్రిస్టియానిటీ మతం అనే ఈ పాస్టర్ లుచ్చానా కొడుకులు మన హిందూ ఆడవాళ్ళు మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు బజారు మనుషులంట, వ్యభిచారులను కలిసి తిడుతున్నాడు ఈ పాస్టర్ లుచ్చానా కొడుకు. సో ఇలాంటి క్రిస్టియానిటీ మతం మన దేశంలో ఉండాలా? ఎలాగైతే బ్రిటిష్ వారిని తరిమి కొట్టామో ఈ క్రిస్టియానిటీ మతం అనేది అందరూ హిందువులు ఏకమై ఈ క్రిస్టియన్స్ అనేది తరిమి కొట్టాల్సిందే పాస్టర్ని. సో అందరూ ఏకమవ్వండి. మరొకసారి స్వాతంత్రం కోసం అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం పోరాడిన మనం ఇప్పుడు మళ్ళీ క్రిస్టియానిటీ వారి మతం కోసం పోరాడాల్సి వచ్చింది. సో ప్రేక్షకులు, జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.